మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రతిపక్ష నాయకుడి గారికి ఒక బాబాయి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు నిన్న చనిపోయినారని చెప్పి బాధపడాలో, ఆ చనిపోయిన తర్వాత ఆ హత్య మీద జరుగుతున్న రాజకీయాలు చూసి ఆవేదన చెందాలో నిజంగా అర్థం కావట్లేదు. నిన్న అది హత్య అని ఎప్పుడైతే వదంతులు అదే ఒక నిజం, అది ఒక హత్య అని ఎప్పుడైతే నిర్ధారణ జరిగిందో అప్పటి నుంచి రాత్రి 10-10:30 వరకు కూడా, అంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ముగించేంత వరకు కూడా ఆ రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణలు కంటిన్యూ అయ్యాయి. మైట్ బి ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు. అంటే దానికి కరెక్ట్ కారణాలు తెలిసేంత వరకు. ఒక ఎమ్మెల్యే ఏమో మంత్రి గారి హ్యాండ్ ఉందని విమర్శలు చేయడం, ఆ మంత్రి గారేమో కడప మాజీ ఎంపీకి వివేకానంద రెడ్డి గారికి గొడవలు ఉన్నాయని చెప్పడం, ఆ తరువాత ఇక్కడ వీళ్ళేమో ఏకంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కొడుకు మంత్రి గారికి ఇంకొక మంత్రికి సంబంధం ఉందని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడం, ఇంకా ఇంకోవైపు ఏమో ఇంకో ఎమ్మెల్సీ బయటకు వచ్చేసి ఏకంగా జగన్ గారే చేయించారని చెప్పడం, ఇంత నీచంగా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండా ఒక హత్య జరిగిన తర్వాత దాని మీద బ్యాలెన్స్గా మాట్లాడాలి. సో దట్ బ్యాలెన్స్గా మాట్లాడి ఎటువంటి అరాచకాలు జరగకుండా చూడాలి అన్న బాధ్యత 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మీద ఉండాలి. ఆ తర్వాత చివరిగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నలన్నీ కూడా వ్యాలిడ్ ప్రశ్నలే. అయితే ఇక్కడ ఆ ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నలు, దాంతోపాటు ఇంకా కొన్ని మిగిలిపోయిన రిమైనింగ్ ప్రశ్నలు, ఇవన్నీ అడగాల్సింది మనలాంటి సామాన్యులు కదా. మనలాంటి సామాన్యులు అడిగితే ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి పోలీసులో ఈ వ్యవస్థ కదా సామాన్యులకి సమాధానం చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి గారు ఆ ప్రశ్నలు రైజ్ చేసి దాని ఆధారంగా తాను కూడా రాజకీయ విమర్శలు చేశారనిపించింది నాకు ఫైనల్గా. ఎందుకు అని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైజ్ చేసింది 100% వ్యాలిడ్ అండ్ ఆలోచించాల్సిన ప్రశ్నలే. ఆ ప్రశ్నలకు సమాధానం కదా వాళ్ళు చెప్పాలి. ప్రశ్నలు రావాల్సింది మనలాంటి సామాన్యులకు కదా. ఎవరికైనా ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి, మాజీ మంత్రి, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, అంతటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు సో ఇంట్లో చనిపోయారు అంటే ఎవరికైనా ఏ ప్రశ్నలు వస్తాయి? ఇంట్లో ఎవరు లేరా? ముందర వాచ్మెన్ ఏం చేసిండు? సెక్యూరిటీ లేడా? ఆ ముందర కెమెరాలు లేవా? కెమెరాలు ఉంటే పని చేయలేదా? అసలు కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు? వెనకల తలుపు ఎవరు వచ్చిండ్రు? చంపుతుంటే ముందర వ్యక్తికి తెలియలేదా? ఎప్పుడు చనిపోయినరో కూడా తెలియదా? ఒకవేళ మొదటి చూసిన వ్యక్తులు ఆయనను అంత రక్తం అన్ని గాయాలు ఉంటే అది హత్య అని వాళ్ళకి అనుమానం రాలేదా? ఎందుకు అనుమానం రాలేదు? అది గుండెపోటు అని ఫస్ట్ ఎవరు దాన్ని స్ప్రెడ్ చేసిండ్రు? స్ప్రెడ్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఆ రక్తం ఎందుకు తుడిచిండ్రు? ఏదో ఆ తొందరలో టకటగా తుడిచేసిండ్రా? అంటే మామూలుగా గుండెపోటు అనే నిర్ధారణలో వాళ్ళు ఏమన్నా తుడిచేసిండ్రా? లేకపోతే ఏమైనా రూపుమాపేక చేసిండ్రా? ఇంకా ఆయన ఏదో ఒక చివరికి ఈవినింగ్ వచ్చేపాటికి ఒక లెటర్ రాసిండ్రు అంటారు. జగన్ గారేమో ఆ లెటరు చనిపోయే వ్యక్తి రాస్తే చంపబడిన వ్యక్తి రాస్తూ ఉంటే ఈ చంపిన హంతకులు అనే వాళ్ళు చూస్తూ ఉంటారా? అది ఒక ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. వ్యాలిడే. అండ్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఆ లెటర్ అక్కడ దొరికింది అని ఏకంగా కుటుంబ సభ్యులే ఇచ్చారంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో కుటుంబ సభ్యులు ఇచ్చారంటున్నారు, అక్కడ జగన్ గారేమో అది ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు. అంటే ఆ లేఖ ఎవరిచ్చారు అన్నది కానీ తెలియట్లేదా? అది కూడా జనాలకు చెప్పరా ఇప్పుడే? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఎవరు సమాధానం చెప్పాలి? అంతగానం లోపల ఒక మనిషిని చంపేస్తుంటే బయట వాళ్ళకి ఇరపరాదా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? వెనక డోర్ నుంచి వస్తే డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేంతవరకు ఆయనకు మెలకువ రాలేదా? ఏంటివి ఇవంతా? ఫ్రంట్ డోర్లో నుంచి వచ్చారా? ఫ్రంట్ డోర్లో నుంచి వస్తే ముందర వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? అరుపులు వినిపించలేదా? చుట్టుపక్కల ఎవరు లేరా? ఆడ కెమెరా లేకపోయి చుట్టుపక్కల ఎక్కడ కెమెరాలు లేవా? ఆ కెమెరాలు చూడలేదా? ఇవన్నీ తెలియాలిగా. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈవెన్ పులివెందులో చాలా మందికి అడిగితే, ఈవెన్ వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని అడిగితే తను చెప్పింది ఏంటి అని అంటే, ఆ డ్రైవర్ ఇప్పుడు పనిచేయబట్టి కేవలం 1.5-2 నెలలు కూడా కాలేదట. అది ఎంతవరకు నాకు తెలియదు. తను చెప్పిన మాటే 2 నెలలు కూడా డ్రైవర్ కాలేదంట వచ్చి పనిచేయబట్టి. మరి 2 నెలలుగానే వచ్చి పనిచేయని వ్యక్తి
పని ఎక్కువైతుంది అని చెప్పి చంపేసిండే విధంగా లెటర్ రాయగలుగుతారా? పని ఎక్కువైందని చెప్పి చంపేసింటారా? పని ఎక్కువైతే పని ఆపేసరిగా చంపుతారా? ఆయన ఎవరైనా ఈ పనిలో పెట్టేటప్పుడు ఎవరైనా కనుక ప్రలోభాలకు గురి చేసిండ్రా? ఏమన్నా ప్రీ ప్లాన్డా? ఇవన్నీ కదా సామాన్యుల ప్రశ్నలు. ఈ సామాన్యుల ప్రశ్నలకు ఏం కావాలి? సమాధానాలు కావాలి. సమాధానాలు ఎవరు చెప్పాలి? ఒకటే ఆ కుటుంబం అక్కడ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్ వాళ్ళన్నా చెప్పాలి. విచారణ చేస్తున్న పోలీసులు దాన్ని బాధ్యతాయుతంగా జనాలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అందరూ ఎవరైతే బాధ్యతగా ఉండాలో, ఎవరైతే దీన్ని కరెక్ట్ కన్స్ట్రక్టివ్ వేలో ఎగ్జిక్యూట్ చేసి హంతకులను శిక్షించే విధంగా ప్రయత్నాలు చేయాలో వాళ్ళు కూడా రాజకీయ విమర్శలు చేసేస్తే మనలాంటి సామాన్యులకు ఎప్పుడు ఇదంతా సమాధానం దొరకాలి? అండ్ మోరోవర్ ఏంటి అని అంటే, ఒక అంత పెద్ద విఐపీనే అలా చంపి పడేస్తే అంత చంపుతున్నా ఏమీ తెలుసుకోలేకుండా అంటే ఇప్పటి వరకు అయినా అండ్ వెరీ త్వరగానే తెలుసుకోవాలని మనం కూడా ఆశపడాలి. ఒక విఐపీని అలా చంపేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది ప్రతి ఒక్కరి మదిలో కానీ మెదిలే ప్రశ్నే కదా. సో దయచేసి మనందరం కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనం కూడా రాజకీయ విమర్శలు చేయకుండా వీళ్ళు వాళ్ళ ఇటువంటి వీడియోలో లేకుంటే ఇక్కడ న్యూస్ ఛానల్లో లేకుంటే కొందరి పోస్టులో చూసిన తర్వాత అసలు రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోయినారో తర్వాత సంగతి. కానీ ఈ రాజకీయ నాయకులను అభిమానించి ఈ సామాన్యులు వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు కూడా ఎంత నీచంగా దిగజారిపోయి కామెంట్లు పెడుతున్నారో అనిపిస్తుంది. ఒక విధంగా వీళ్ళు కూడా హంతకులే. వీళ్ళు సమాజాన్ని హత్య చేస్తున్న హంతకులు, అక్కడేమో వ్యక్తిని చంపిన హంతకులు. వీళ్ళు ఇట్లా నీచంగా కామెంట్లు చేసేసి ఇంత దరిద్రంగా పోస్టులు పెడుతున్న వీళ్ళు కూడా సమాజాన్ని హత్య చేస్తున్న హంతకులే. ఇటువంటి వాళ్ళే చివరకు హత్యలకని తెగబడింది. ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే. ఏదైనా ఒక బ్యాలెన్సింగ్ ఉండి ఏం జరిగిందో తెలుసుకొని, మీకు అనుమానాలు ఉంటే అనుమానాలను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఏం జరిగిందో త్వరగా తెలుసుకోవాలనే ఉత్సుకతను, అటువంటి డిమాండ్ను ప్రభుత్వానికో పోలీసులకో మనం ఎక్స్పోజ్ చేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళకంటే నీచంగా మనం కామెంట్లు పెట్టి పోస్టు పెట్టడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత హింసా రూపంలో చంపడం అనేది, ఇంత అడ్వాన్స్డ్ సమాజం ముందుకెళ్తున్నా కూడా ఇవంతా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు, రాజకీయాలకు అతీతంగా కూడా. సో దయచేసి మనం పోలీసులకు విన్నపం ఏంటి అంటే, వీలైనంత త్వరగా నిందితులు ఎవరో తేల్చండి, వాళ్ళను కఠినంగా శిక్షించండి, ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా తగిన విధంగా చర్యలు తీసుకోండి అని మనందరం డిమాండ్ చేసి, ఏం జరిగిందో అది త్వరలో పోలీసులు తేలుస్తారని ఆశిద్దాం. For more videos, please subscribe Yuva TV.